ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నందుని కోరుచున్నానండి. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇది నీ వాగ్దాన ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇవి జరిగిన తరువాత అని మనకు కనబడుతూ ఉంటుంది. ఏమి జరిగిన తరువాత అని మనం ఆలోచిస్తే కనుక ఆదికాండము 14వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏమిటి ఆ విషయాలంటే, సొదొమ గొమొర్రా రాజుల మీదకి శత్రు రాజులు యుద్ధానికి వచ్చి ఈ సొదొమ గొమొర్రా రాజులను ఓడించి వారి యొక్క ఆస్తిపాస్తులను, అంతేకాకుండా వారి యొక్క భోజన పదార్థములను తీసుకుని వెళ్ళినట్లు దేవుని వాక్యంలో ఆదికాండము 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు కూడా ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలోనే ఉన్నాడు. కనుక ఈ లోతు యొక్క ఆస్తిపాస్తులను, తన యొక్క స్త్రీలను, అంతేకాకుండా తన యొక్క ప్రజలను కూడా తీసుకొని వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, అయితే అక్కడి నుండి తప్పించుకుని వచ్చిన ఒక దాసుడు అబ్రాముకి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఈ విధంగా సొదొమ గొమొర్రా రాజుల మీదకి శత్రు రాజులు యుద్ధానికి వచ్చి వారిని ఓడించి వారి యొక్క ఆస్తిపాస్తుల్ని, అంతేకాకుండా అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయారు. నీ సహోదరుని కుమారుడైన లోతు కూడా అక్కడే ఉన్నాడు. ఆ లోతు పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. లోతు యొక్క భార్య, లోతు యొక్క స్త్రీలను, అంతేకాకుండా లోతు యొక్క ప్రజలను, లోతు యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ కూడా వారు తీసుకుని వెళ్ళిపోయారని అబ్రాముకి ఆ తప్పించుకుని వచ్చిన దాసుడు తెలియజేసినప్పుడు ప్రియమైన స్నేహితులారా, విని వెంటనే అబ్రాము ఏం చేశాడంటే, వెంటనే యుద్ధానికి బయలుదేరి ఎవరైతే శత్రురాజులు ఉన్నారో వారిని ఓడించినట్లు, దేవుని సహాయం ద్వారా ఓడించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓడించి మరలా సొదొమ గొమొర్రా రాజుల యొక్క ఆస్తిపాస్తులు, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ మరలా వారికి చేర్చినట్లు మనం చూస్తున్నాం. అదే సమయంలో లోతు మరలా తన ఆస్తిపాస్తులను పొందుకున్నాడు. లోతు యొక్క, అంతేకాకుండా ప్రజలను మరలా లోతు పొందుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలన్నీ ఆదికాండం 14వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అనే మాట ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయంటే, అదంతా జరిగింది, యుద్ధ వాతావరణ పరిస్థితి అంతా జరిగి ఇప్పుడు నెమ్మదికరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినప్పుడు దేవుడు అబ్రామునకు దర్శనమందు వచ్చి దేవుడు కొన్ని విషయాలు అబ్రాముతో చెప్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో అబ్రాము యొక్క పరిస్థితిని కొంత మనం పరిశీలిద్దాం. దేవుడు అబ్రాముతో చెప్పిన మాటల ప్రకారం మనం చూస్తున్నప్పుడు, భయపడకము అబ్రామా భయపడకము, నేను నీకు కేడమని దేవుడు అంటూ ఉన్నారు. భయపడకమున అబ్రాముతో దేవుడు అంటూ ఉన్నారంటే, అబ్రాములో శత్రు భయం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రాము శత్రువులను ఓడించాడు. అంటే సొదొమ గొమొర్రా మీదకి వచ్చిన రాజులను, శత్రు రాజులను ఓడించాడు. కానీ మరలా వారు తన మీదకు వస్తారేమో, మరలా తన మీదకి యుద్ధానికి వస్తారేమో అనే భయము అబ్రాములో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ భయాన్ని దేవుడు అబ్రాము నుండి దూరం చేయడానికే దేవుడు ఏమంటూ ఉన్నారంటే, భయపడకమని అబ్రాముని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినాల్లో చాలా మందిలో రకరకాల భయాలు ఉంటూ ఉంటాయి. రకరకాల భయాలు ప్రతి విషయంలో, ప్రతి మనిషిలోనూ రకరకాల భయాలు. ప్రతి విషయాన్ని కొంతమంది ప్రతి దానికి భయపడుతూ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటారు. అంటే వారి జీవితంలో భయాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, భయపడకము. ఆనాడు అబ్రాముతో దేవుడు అంటూ ఉన్నారు, భయపడొద్దని దేవుడు అంటూ ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నారు, ఒక ధైర్యాన్ని అబ్రాముకు కలుగు చేస్తూ ఉన్నారు. అబ్రాములో దేవుడు ఉన్న మానసిక భయము నుండి దేవుడు దూరం చేస్తున్న విధానంలోనే దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న భయాన్ని దూరం చేయగల దేవుడు, ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉంటారు, ఆయన కాపుదల నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అబ్రామా భయపడకము, నేను నీకు కేడమని దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నప్పుడు కేడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కాపు కాపుదల, ఆయన భద్రత ఆనాడు అబ్రాముకి, అంతేకాకుండా లోతుకి, వారి యొక్క సమస్తానికి దేవుడు ఉంచుతానని, ఆయనే కాపుదలగా ఉంటానని, ఆయనే భద్రతగా ఉంటానని ఒక మానసిక ధైర్యాన్ని దేవుడు అబ్రాముకు కలుగు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భయపడొద్దని దేవుడు అంటూ ఉన్నారు.
నీవెందుకు భయపడకూడదంటే నేను నీకు కేడంగా ఉంటాను, నేను నీకు కాపుదలగా ఉంటాను, నేను నీకు భద్రతని కలుగు చేస్తాను. శత్రువులు ఒకవేళ నీ మీదకి యుద్ధానికి వచ్చినా సరే నేను నీ పక్షాన యుద్ధం చేసి వారిని ఓడిస్తానని చెప్పి దేవుడు ఒక ధైర్యాన్ని అబ్రాములో కలుగు చేస్తూ ఆ సందర్భంలో ఇంకా సంతోషాన్ని కలుగు చేసే ఒక ఆశీర్వాదాన్ని అబ్రాముకు దేవుడు ఇస్తున్నారు. ఆ ఆశీర్వాదం ఏంటంటే నీ బహుమానము అత్యధికమగునని దేవుడు అబ్రాముతో అంటూ ఉన్నారు. అబ్రాముకు దేవుడు ఇవ్వబోతున్న బహుమానం ఏంటంటే సారాయి జీవితంలో గర్భఫలం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని కీర్తన గ్రంథము 127 కీర్తన 3వ చరణంలో మనం చూస్తుంటాం. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, నీ బహుమానం అత్యధికమవునని దేవుడు అబ్రాముతో అంటూ ఉన్నారంటే దేవుడు తనకు ఇవ్వబోతున్న సంతానాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానని ఒక సంతోషకరమైన ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఆ సందర్భంలో దేవుడు అబ్రాముకి ఇస్తూ ఉన్నారు. ఈ సంతానాన్ని అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను. మొదట అబ్రాములో ధైర్యాన్ని కలుగు చేశారు. రెండవదిగా అబ్రాములో నా భయము దూరమయ్యేలా నేను నీకు తోడుగా కాపుదలగా ఉంటానన్నారు. మూడవదిగా ఒక సంతోషకరమైన ఆశీర్వాదాన్ని, నీ సంతానాన్ని నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానని ఒక సంతోషకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రాముకి ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు అబ్రాముకే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో కూడా ఈ వాగ్దానాలని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఈ వాగ్దానాలను నెరవేర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మనం దేవుడు కోరే ఆత్మీయతని కలిగినప్పుడు మనలో ఉన్న రకరకాల భయాల నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా వాటి నుండి మనల్ని దూరం చేయగల దేవుడు ఆయనే. భయపడకమని ఆ దినాన్ని అబ్రాముని ధైర్యపరిచిన దేవుడు ఈ దినాన్ని వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాల్లో కూడా దేని విషయంలో మీరు భయపడద్దని ఒక ధైర్యాన్ని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. భయపడద్దు, ఎందుకంటే నేను నీకు కేడమంటే నీకు కాపుదలగా నేను ఉంటాను, నేను భద్రతని కలుగు చేస్తాను, కాబట్టి దేని విషయంలో నీవు భయపడద్దు అని దేవుడు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారంటే ఒక సంతోషకరమైన ఆశీర్వాదం. అబ్రాము సంతానాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానన్న దేవుడు మన జీవితాల్లో నీ బహుమానం అంటే నీకు దేవుడు ఇద్దాం అనుకుంటున్న ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు కలుగు చేద్దాం అనుకుంటున్న బహుమానం అంటే అటువంటి ఆశీర్వాదాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తానంటూ ఉన్నారంటే నీకు ఇచ్చే ఆశీర్వాదం నూరంతలుగా ఉంటుంది. అది గొప్ప ఆశీర్వాదం, అది నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని కలిగజేసే ఆశీర్వాదాన్ని బహుమానంగా దేవుడు నీ జీవితంలో దయచేస్తానంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం అనేది మన జీవితాల్లో లేకుండా ఆయన తోడు కాపుదల మనం అనుభవించాలన్నా దేవుడు మన జీవితాల్లో కలుగజేస్తానన్న ఆశీర్వాదాలు అత్యధికంగా మన జీవితాల్లో మనం పొందుకోవాలనుకున్న అబ్రాము వంటి ఆత్మీయత మనలో ఉండాలి. అబ్రాము ఆ సమయానికి దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని అన్ని విడిచి దేవుడు వెళ్ళమని చోటుకు వెళ్ళాడు. అంటే దేనిని ఆలోచించకుండా దేవుని మాటను విన్నాడు కనుకనే అబ్రాము ఇటువంటి దీవెనల ఆశీర్వాదాలు ఈ వాగ్దానాలు తన జీవితంలో పొందుకున్నాడు. ఆ వాగ్దాన ఆశీర్వాదాలను కూడా అబ్రాము అనుభవించాడు. తన సంతానం కూడా అనుభవించే పరిస్థితిని దేవుడు అబ్రాము ద్వారా వారందరికీ కలుగు చేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట విన్నప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలం. భయపడకము, ఎందుకంటే ఆయన తోడు మనకు ఉంటుంది. మీ జీవితాల్లో ఎటువంటి భయం ఉన్నా సరే దాని గురించి మీరు పట్టించుకోకండి, ఎందుకంటే ఆయన తోడు మీకు ఉంది. కాబట్టి ఎటువంటి భయము మీలో ఉన్నా సరే దాని నుండి మిమ్మల్ని దేవుడు దూరం చేయగలడు. ఆ భయాన్ని మీ నుండి దూరం చేసి మీ జీవితంలో ఇచ్చే ఆశీర్వాదాన్ని అత్యధికంగా దేవుడు దయచేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు మాట విందాం, దేవుని మాట విని వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురంతో మనం ఊహించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం యేసయ్యా. మరి నీ మాట వింటే కనుక నీవు మా జీవితాల్లో ఒక అభయాన్ని, ఒక ధైర్యాన్ని కలుగు చేస్తామని, నీ తోడు కాపుదల భద్రత మా జీవితాల్లో ఉంటుందని, అంతేకాకుండా నీవిచ్చే ఆశీర్వాదాన్ని అత్యధికంగా మా జీవితాల్లో అనుభవించగలమని అబ్రాము జీవితంలో ఇచ్చిన వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీ మాట విని ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులంటూ తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.